నమస్తే అందరికీ వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను శ్రీజ, టారో రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం క్రిస్టల్స్ గురించి చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ప్రతి క్రిస్టల్ గురించి క్లియర్గా ఈరోజు డిస్కస్ చేద్దాం. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే క్రిస్టల్స్ అనేవి అసలు ఇండియాలో దొరుకుతాయా దొరకవా, ఎక్కడి నుంచి వస్తాయి అనేవి ఈ డౌట్ అందరికీ ఉంది. క్రిస్టల్స్ అనేవి ఇండియాలో దొరుకుతాయి. ఇండియన్ మార్కెట్లో అవైలబుల్ లేని క్రిస్టల్స్ని కూడా వెండర్స్ కానీ హోల్సేలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వేరే దేశాల నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ వ్యాపారం అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ దొరకని క్రిస్టల్స్ని కూడా వాళ్ళు వేరే కంట్రీ నుంచి తెప్పించి ఇక్కడ అమ్ముతున్నారు. సో ఈ క్రిస్టల్ దొరుకుతుంది, ఈ క్రిస్టల్ దొరకదు అనేం లేదు. అలాగే పర్సనలీ నేనేం చెప్తానంటే అమెజాన్ నుంచి లేకపోతే వేరే ఫ్లిప్కార్ట్ నుంచో లేకపోతే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి చాలామంది క్రిస్టల్స్ ఆర్డర్స్ చేస్తూ ఉంటారు. సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఇచ్చేవి ఒరిజినల్ క్రిస్టల్సా లేకుంటే ఫేక్ క్రిస్టల్సా. ఈ వీడియో ముందు నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఒక ఐడియా ఇప్పటికే వచ్చి ఉంటుంది. సో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్లో చాలా మ్యాన్మేడ్ క్రిస్టల్స్ అలాగే గ్లాస్ మేడ్ క్రిస్టల్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. అలాగే కొన్ని రకాల స్టోన్స్కి ఒరిజినల్ క్రిస్టల్స్కి ఉండే కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ చేసి హీట్ చేస్తే సేమ్ అదే క్రిస్టల్లోకి అవి ఫామ్ అయిపోతాయి. కాబట్టి మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఏ వెండర్ నుంచి తీసుకుంటున్నారు, వాళ్ళు ఆథరైజ్డా కాదా, వాళ్ళు సర్టిఫైడా కాదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు క్రిస్టల్స్ అనేవి ఆర్డర్ చేసుకోండి. అండ్ నా వరకు వస్తే నేను జైపూర్, రాజస్థాన్, సౌత్ ఆఫ్రికా, టాంజానియా, యుఎస్, యూకే ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి నేను క్రిస్టల్స్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటాను. సో మోస్ట్ ఆఫ్ ద క్రిస్టల్స్ నా దగ్గర ఉండేవి కూడా అన్నీ కూడా రా క్రిస్టల్స్ ఎందుకంటే రా క్రిస్టల్స్ నుంచి వచ్చే వైబ్స్ కానీ ఎనర్జీస్ కానీ పవర్స్ కానీ అన్లిమిటెడ్గా ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక క్రిస్టల్ని రాగా యూస్ చేసుకున్నప్పుడు వచ్చే ఎనర్జీస్ రిజల్ట్స్ కానీ కంప్లీట్గా డిఫరెంట్. మీరు పాలిష్ చేసిన క్రిస్టల్ని యూస్ చేయడం వల్ల వచ్చే ఎనర్జీస్ కంప్లీట్గా వేరు. ఎందుకంటే ఒక క్రిస్టల్ని పాలిష్ చేస్తున్నప్పుడు ఆ క్రిస్టల్ మీద పాలిష్ పెడుతున్నప్పుడు ఆ వ్యక్తికి ఉండే ఎనర్జీస్ కానీ అలాగే అతను ఆ క్రిస్టల్ని చాలా ఇట్లా పాలిష్ చేసేటప్పుడు ఆ పైన లేయర్స్ అంటే ఎర్త్ నుంచి ఏవైతే ఎనర్జీస్ ఆ క్రిస్టల్స్కి వచ్చాయో ఆ లేయర్స్ అన్నీ కూడా ఈ పాలిష్ చేసే ఈ వేలో అవన్నీ కూడా ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందుకే నేను నా క్లయింట్స్కి కానీ పర్సనల్గా నేను కానీ ఎప్పుడు కూడా పాలిష్డ్ క్రిస్టల్స్ని నేను సజెస్ట్ చేయను. చేయాల్సి వస్తే ఒక మాల రూపంలోనో ఒక బ్రేస్లెట్ రూపంలోనో చెప్తాను తప్ప నేను ఏదైనా ఒక క్రిస్టల్ గ్రిడ్ ఫామ్ చేయాలి అన్నప్పుడు నేను పర్సనల్లీ పాలిష్డ్ క్రిస్టల్స్ అయితే నేను సజెస్ట్ చేయను. మీకు రా క్రిస్టల్స్లో ఉండే ఎనర్జీస్ పవర్స్ వేరు, పాలిష్డ్ క్రిస్టల్స్లో ఉండే ఎనర్జీస్ వేరు. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టల్స్ అన్నీ కూడా మనకి ఇండియన్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో అవైలబుల్ లేని క్రిస్టల్స్ కూడా మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ హోల్సేలర్స్ కానీ వెండర్స్ కానీ పర్టికులర్ క్రిస్టల్స్ అయితే వాళ్ళు అమ్ముతున్నారు. మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకుని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఇంకొంచెం లోతుగా క్రిస్టల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేంటంటే జనరల్గా మనకి మార్కెట్లో కానీ కొన్ని జ్యువెలరీ షాప్స్లో కానీ అలాగే క్రిస్టల్స్ వెండర్స్ దగ్గర కూడా కొన్ని ల్యాబ్స్లో మీకు కొన్ని ఫేక్ సర్టిఫికెట్స్ కూడా వస్తాయి. జనరల్గా కొన్ని ల్యాబ్స్లో కూడా క్రిస్టల్స్ని వాళ్ళు ఎలా తయారు చేస్తారో ఏ పెయింట్స్ యూస్ చేసి ఒక క్రిస్టల్ని తయారు చేస్తారనేది కూడా నేను చెప్పగలను. మీరు ఎప్పుడైనా ఒక క్రిస్టల్ని పర్చేస్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం రా క్రిస్టల్స్ని మాత్రమే మీరు పర్చేస్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. ఇది రా క్రిస్టల్, దీన్ని మెలకైట్ అంటాం. ఇది ఇప్పుడున్న ఫినాన్షియల్ పొజిషన్ నుంచి నెక్స్ట్ లెవెల్ అంటే కొంచెం ఇంకా మంచి స్థాయికి వెళ్ళడానికి ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఈ క్రిస్టల్ ఏదైతే ఉందో మెలకైట్ అంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్. అది అలాగే మనం హార్ట్ చక్ర కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ మెలకైట్ క్రిస్టల్ అనేది గ్రీన్ రిలేటెడ్ టు హార్ట్ చక్ర కాబట్టి మనం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అలాగే ఒక పర్సనల్ లైఫ్ ఇప్పుడున్న స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్లో మనం చేంజ్ కావాలి అని అనుకుంటే మెలకైట్ ఈజ్ ద బెస్ట్ స్టోన్ అనమాట. సో ఇది మెలకైట్లో పాలిష్డ్. మీరు చూస్తూ ఉండొచ్చు ఈ మధ్యకాలంలో నేను కూడా చాలా చోట్ల అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని వాటర్ ఫార్మేషన్స్లో కొన్ని కలర్స్ వేసి నార్మల్ స్టోన్ని ముంచి తీసిన ఇదే కలర్లోకి వచ్చేస్తున్నాయి. ల్యాబ్స్లోనే అవి పర్టికులర్గా తయారు చేస్తున్నారు. యాక్చువల్గా చాలా ల్యాబ్స్లో నాకు కూడా కొన్ని ఫేక్ క్రిస్టల్స్ కూడా వచ్చాయి. కాకపోతే ఆల్రెడీ నేను క్రిస్టల్ థెరపీ చేసున్నాను కాబట్టి ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అనేది నాకు కొంచెం ఐడియా ఉంది.
సో జనరల్గా ఫేక్ క్రిస్టల్స్ని గుర్తించడానికి నేను ఒక టెక్నిక్ చెప్తాను. మనకి ఇవి ఒరిజినల్ క్రిస్టల్స్. మనం దీన్ని బర్న్ చేసినా లేకపోతే 400 డిగ్రీ సెల్సియస్లో హీట్ చేసినా దీని కలర్ అనేది ఇలా కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇన్ కేస్ కలర్ మారినా మీకు మేబీ కొంచెం బ్లాక్ అవుతుందేమో, కానీ దీనికి ఉన్న క్వాలిటీస్ కానీ కలర్ కానీ ఖచ్చితంగా మారిపోదు. కానీ ఫేక్ క్రిస్టల్స్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు యూస్ చేసేది సింథటిక్ కలర్ కాబట్టి ఈ పైన లేయర్ ఏదైతే ఉందో వన్స్ బర్న్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా బేక్ చేసినప్పుడు ఆ లేయర్ పెయింట్ లేయర్ ఏదైతే ఉందో అది బర్న్ అయ్యి మెల్ట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది డ్రాప్స్ కింద. సో మీరు అదొక్కటి మైండ్లో పెట్టుకుంటే మీకు ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అనేది మీకు ఈ టెక్నిక్తో ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు చాలా పేషెన్స్తో ఈ వీడియోస్ అన్నీ వాచ్ చేసినందుకు. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా, ఫర్దర్గా మీరు ఇంకా క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, క్రిస్టల్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నా మా కంపెనీ నుంచి మీరు పర్సనల్గా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.